నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. కవితపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అటాక్ చేశారు జాగృతి కార్యకర్తలు. ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపాడు మల్లన్న గన్మ్యాన్. మల్లన్న కార్యాలయానికి చేరుకున్నారు పోలీసులు. ఇరు వర్గాలను ఆఫీస్ నుంచి పంపిస్తున్నారు. జవహర్ నగర్ మాజీ కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యాహ్నం 3 గంటలకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు. మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై మండలి చైర్మన్కు ఫిర్యాదు చేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి డీజీపీ కార్యాలయానికి వెళ్లనున్నారు ఎమ్మెల్సీ. మల్లన్నపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. కాగా కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో జాగృతి కార్యకర్తలు మల్లన్న ఆఫీసుపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. కల్వకుంట్ల కవిత మధ్యాహ్నం గుత్తా సుఖేందర్ రెడ్డిని కలవనున్నట్లుగా తెలుస్తోంది. ఇక మల్లన్న దాడి విషయమై కూడా ఆవిడ స్పందించుతున్నారు. వివరాలేంటి? జ్యోతి, తీన్మార్ మల్లన్న ఆఫీస్పై కూడా ఏదైతే కవిత అనుచరులు జాగృతి కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా దాడి చేయడం జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో కవిత కొద్దిసేపటి క్రితం కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే మండలి చైర్మన్ అయినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా తనపై చేసినటువంటి వ్యాఖ్యలకు ఫిర్యాదు చేయనున్నారు. ఎందుకంటే మహిళల పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటి అంటే, బీసీ రిజర్వేషన్ సంబంధించిన సభ జరుగుతూ ఉంటే తను మధ్యలో తనపై కూడా చేసినటువంటి వ్యాఖ్యలను కూడా తనపై ఫిర్యాదు చేయనున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఏదైతే తీన్మార్ మల్లన్నపై మాత్రం గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేయనున్నారు. ఎందుకంటే తనపై చర్యలు తీసుకోవాలి, ఏదైతే మల్లన్న తనపై చేసినటువంటి వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు మండలి చైర్మన్తో పాటు అదేవిధంగా తెలంగాణ డీజీపీ కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. డీజీపీ అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. 3 గంటలకు దాదాపు మరికొద్దిసేపట్లో కూడా డీజీపీ ఆఫీస్ చేరుకొని కూడా ఏదైతే మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయనున్నారు. దాని అనంతరం కూడా అంటే ఏదైతే మేడిపల్లిలో ఉన్నటువంటి క్యూన్యూస్ ఆఫీస్పై కూడా దాడి చేసిన నేపథ్యంలో అక్కడ పోలీస్ కమిషనర్ కూడా స్పందించడం జరిగింది. అక్కడ ఏదైతే ఒక్కసారిగా కవిత అనుచరులు జాగృతి కార్యకర్తలు రావడం, ఏదైతే ఆ మీడియా ఛానల్పై కూడా దాడి చేయడం, కర్రలతో రాడ్లతో అందరూ కూడా లోపలికి ప్రవేశించి అదే సమయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా తన ఆఫీస్లో ఉండడం జరిగింది. ఆఫీసు తనపై కూడా దాడి చేసేందుకు వచ్చినటువంటి కార్యకర్తలు దానికి సంబంధించి వారిని అడ్డుకునే క్రమంలో కాల్పులు కూడా జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దాదాపు 5 రౌండ్ల కాల్పులు కూడా జరిపినట్టు కూడా తెలుస్తూ ఉంది. తన ఏదైతే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు సంబంధించి చేతికి కూడా గాయమయ్యాయి. అందులో చాలామంది కూడా గాజు పెంకలు కూడా కుచ్చుకోవడంతో చాలామంది అక్కడ రక్తం కూడా బయటికి రావడం జరిగింది. కానీ మొత్తానికి మాత్రం మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా కవిత సీరియస్గానే ఉన్నారు. దానికి సంబంధించి మండలి గుత్తా సుఖేందర్తో పాటు ఏదైతే తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేయనున్నారు. దీని అన్నిటిపై కూడా అంటే ఇప్పటి వరకు మాత్రం వీరందరినీ కూడా అక్కడ పోలీస్ కమిషనర్ ఏదైతే రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు జాగృతి కార్యకర్తలందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారని కూడా చెప్తా ఉన్నారు. దీనిపై ఎంతమంది తీసుకున్నారు వీరందరిపై అంటే మాజీ కార్పొరేటర్తో పాటు మరికొంతమంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మాత్రం అటు కార్యాలయం దాడి కావచ్చు, తన
తనపై చేసినటువంటి అంటే బీసీ రిజర్వేషన్ల గురించి ఏదైతే 42% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ జారీ చేశామన్న నేపథ్యంలో దాని తర్వాత అంటే బీసీలకు సంబంధించినటువంటి అంశం అసలు కవితకి ఏం సంబంధం అని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు కూడా అనుచిత వ్యాఖ్యలుగా కూడా చేసినట్టు కూడా తెలుస్తూ ఉన్న నేపథ్యంలో కవిత దీనిపై ఇటు అధికారులతో పాటు మండలి చైర్మన్కు మాత్రం మరికొద్దిసేపట్లో ఫిర్యాదు చేయనున్నారు. ఇక అలాగే డీజీపీ కార్యాలయానికి కూడా వెళ్ళనున్నట్లుగా మనకి తెలుస్తోంది. అంటే ఒక మాటల దాడుల నుంచి వ్యక్తిగత దాడుల వరకు దారి తీసినటువంటి పరిస్థితి, రక్తాలు చిందించుకునే పరిస్థితిని మనం చూస్తున్నాము. సో ఈ పరిణామాలను ఎలా చూడాల్సి ఉంటుంది? దీనిపై మండలి చైర్మన్ రియాక్షన్ ఎలా ఉండొచ్చు? అంటే ఏదైతే తన భాష మాత్రం మార్చుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక బీసీకి సంబంధించినటువంటి దాంట్లో బీసీలపై మాట్లాడుతున్న దాంట్లోనే ఈ క్రమంలోనే ఏదైతే వ్యాఖ్యలు చేసినారో తనపై అంటే ఒక మహిళని కూడా చూడకుండా కొన్ని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని కూడా కవిత ప్రశ్నించడం జరిగింది. దీనిపైనే మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కూడా, ఎందుకంటే తను ఎమ్మెల్సీగా ఉన్న తిన్మార్ మల్లన్న కూడా ఎమ్మెల్సీగా ఉండి ఒక మహిళపై ఇలా మాట్లాడడం ఏంటని కూడా ప్రశ్నించారు. దీనిపైనే కేవలం ఏదైతే మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలపైనే మండలి చైర్మన్ కూడా ఫిర్యాదు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే దాంతోపాటు మండలి చైర్మన్ ఫిర్యాదు చేసిన అనంతరం కూడా డీజీపీ ఆఫీస్కి వచ్చి కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనున్నారు. ఎందుకంటే తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి, ఒక ఎమ్మెల్సీగా ఉన్న గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని మాత్రం డీజీపీని కోరే అవకాశం ఉంది కవిత. ఇకపోతే ఈ దాడి విషయమై ఎలా స్పందించే అవకాశం కనిపిస్తోంది? ఇప్పుడు దాడి విషయం మీద మల్లన్న ఏమంటున్నారు? మల్లన్న మాత్రం బీసీల కోసం పోరాటం చేస్తున్నటువంటి తమ యొక్క ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన బీసీ రిజర్వేషన్ కోసం కావచ్చు, బీసీ నినాదం ఎత్తి మొత్తం కూడా సభలు, బీసీ సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే బీసీలకు కొన్ని ఏళ్ల నుంచి కూడా అన్యాయం జరుగుతూ ఉంది. ఆ అన్యాయంపై కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా 42% ఆర్డినెన్స్ తీసుకొచ్చిన నేపథ్యంలో రిజర్వేషన్లు రాబోయే ఎన్నికలలో కూడా 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కూడా మరోసారి కూడా చేసిన నేపథ్యంలో దాన్ని హర్షిస్తూ కూడా ఏదైతే తీన్మార్ మల్లన్న కూడా అంటే 42% రిజర్వేషన్ రావడం చాలా సంతోషం అని సభలు కూడా అన్ని జిల్లాలలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క కొన్ని వ్యాఖ్యలు అంటే బీసీలకు ఎటువంటి సంబంధం లేని కవిత ఇన్ని రోజులు కూడా అంటే వేరే పెద్ద సామాజిక వర్గం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది అని ఇవి అసలు ఇప్పుడు ఏ సంబంధం లేనటువంటి కవితకి ఏం సంబంధం, బీసీల గురించి మాట్లాడే హక్కు కవితకి ఎందుకుందని కూడా తను వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో బీసీ నినాదంకు సంబంధం లేని వ్యక్తి మాట్లాడడం, దీని అన్నిటికీ మల్లన్న దీనిపై సీరియస్ అవ్వడం, మల్లన్న కూడా తనపై హత్యాయత్నం కోసం మాత్రమే ఇంత దాడి జరిగిందని కూడా చెప్పడం జరిగింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే తన చేతికి కూడా గాయాలు అవ్వడం జరిగింది. తన గన్మెన్ కూడా కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అక్కడ ఏదైతే మేడిపల్లిలో ఉన్నటువంటి తన కార్యాలయం పైన కూడా ఒక్కసారిగా ఇంతమంది 100 మందికి పైగా కూడా కార్యకర్తలు రావడం జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. దీనిపై కూడా అంటే ఎంతమంది పాల్గొన్నారు, ఎవరెవరు పాల్గొన్నారు, వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని మాత్రం రాచకొండ సిపి సుధీర్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి. రాజ్ కుమార్, మరి జాగృతి కార్యకర్తలు చేసిన దాడి విషయం మీద కవిత ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఆవిడ దీని మీద ఏమైనా స్టేట్మెంట్ ఇస్తున్నారా? ఇప్పటివరకు కవిత మీడియా ముందు కంటే ఇప్పుడు అదే ఎమ్మెల్సీ ఏదైతే గుత్తా సుఖేందర్ రెడ్డి కలిసిన తర్వాత మండలి చైర్మన్ కలిసిన అనంతరం కూడా అదే డీజీపీ ఆఫీస్కి వెళ్తారు. డీజీపీ ఆఫీస్ వెళ్ళిన తర్వాత మీడియా ముందు మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకు తను మాట్లాడినప్పటికీ మాత్రం అంటే ఖండిస్తుందా లేదంటే దానికి సంబంధించి అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఎందుకంటే మల్లన్నపై కొన్ని వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. చూడాలి ఏం మాట్లాడుతుందో. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు